అజంతా కేవ్స్లో మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇలాంటి మంచి ప్రదేశం సందర్శించండి. భారత ప్రభుత్వం వారి ఆర్గానిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రసిద్ధి చెందిన అజంతా గుహల సందర్శన ఈ రోజు నాది. ఈ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు, చిల్డ్రన్స్ కూడా. హాయ్ చిల్డ్రన్స్, హాయ్. వీళ్ళంతా కూడా అజంతా గుహలు చూడడానికి వచ్చారు. కాసేపట్లో మనం అజంతా గుహలు చూడడానికి వెళ్తాం. మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాం. చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఇది ఇప్పుడు నేను ఎక్కిన బస్సుని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు బస్సు ఎక్కుతున్నా నేను. ఇక్కడ నుంచి 20 to 30 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఇక్కడ నుంచి అజంతా గుహలకి ఏర్పాటు చేసినటువంటి బస్సు. ఈ బస్సులో ఇప్పుడు నేను కాసేపట్లో కూర్చుంటున్నాను. మనం ప్రపంచంలోనే ప్రసిద్ధి అయినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడం ఈ అజంతా గుహల సందర్శనకు వచ్చిన వారందరూ కూడా, వీళ్ళందరూ కూడా టూరిస్టులు. వారసత్వ సంపద అజంతా కేవ్స్ దగ్గరకు వచ్చాము. కాసేపట్లో మొత్తం మీకు చూపిస్తా ఉంటాను నేను. ఇది అజంతా కేవ్స్ లోకి ఎంట్రన్స్. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇలాంటి మంచి ప్రదేశం సందర్శించండి. భారత ప్రభుత్వం వారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం, సుందర రమణీయమైన ప్రదేశం ఇది. వెంటనే ఇక్కడ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తిని కూడా ఇలా ఇల్లీగల్ చెకప్ చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచ వారసత్వ సంపద కట్టడం కాబట్టి ఇక్కడ మనం ఇటు నుంచి ఇటు వచ్చేసాక మనం చూడబోయేది ఇదే. ఇక్కడ అందరూ కూడా టికెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఈ టికెట్ కౌంటర్ని మనం ఇక్కడ టికెట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి కేవ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఇక్కడ నుంచి అజంతా కేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి అజంతా కేవ్స్లోకి వెళ్తున్నాం. మీకు వెంటనే నేను చూపిస్తూ ఉంటాను. ఇక్కడ కాస్త కోతుల సంఖ్య ఎక్కువ ఉంది, మెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడం అజంతా కేవ్స్. ఫస్ట్ కేవ్లోకి ఎంటర్ అయ్యాం మనం. ఇది పూర్తిగా బౌద్ధ ధమ్మానికి సంబంధించింది. కేవ్స్లో మొదటి కేవ్లో ఈ విధంగా బుద్ధ భగవానుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఈ కేవ్లో చాలామంది టూరిస్టులు కూడా వస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన కేవ్ ఇది. ఎంత గొప్ప భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, శిలా సంపదని విదేశీ ఆర్య సమాజం సర్వనాశనం చేసింది. ఎంట్రన్స్ 2 దగ్గర ఉన్నాము. ఇది 2 చాలా అద్భుతంగా ఉంది. లోపల బుద్ధ భగవానుడు మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇది నెంబర్ 2 అద్భుతమైన శిలా సంపద. ఈ కేవ్లో పూర్తిగా ఉన్నటువంటి మంచి విషయాలు మీకు నేను చెప్తాను. చాలా అద్భుతమైన శిలా సంపద. 1000 సంవత్సరాల క్రితమే ప్రపంచ మానవాళి నాగరికతకి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధించింది బౌద్ధం. సెకండ్ కేవ్ ఎంట్రన్స్. అందరికీ నమస్కారం. అజంతా గుహలలో మనం 4th నెంబర్ కేవ్ దగ్గర ఉన్నాం. 4వ నెంబర్ కేవ్ ఇది. చూడండి, చాలా అద్భుతం, ఆశ్చర్యం. ఎదురుగా మళ్ళీ బుద్ధ భగవానుడు, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. మీకు చెప్తున్నా నేను, ఒక్కసారైనా మీరు సందర్శించండి. ఇది మన భారతీయుల అస్తిత్వం. ఇందులో కూడా సేమ్ బుద్ధ భగవానుడు కూర్చొని ఉన్నాడు. మిత్రులారా, ఇది కేవ్ నెంబర్ 5 అన్నమాట. ఈ కేవ్ నెంబర్ 5లో కూడా చాలా అద్భుతమైన శిలా సంపద ఉంది. లోపల మీకు చూపిస్తాను. నెంబరు దాంట్లో ఉన్నాము. ఈ 6వ నెంబర్లో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో ఇప్పుడు మీకు కాసేపటి చెప్తాను. ఇది 2 అంతస్తుల బిల్డింగ్ లాగా ఇక్కడ ఉంది.
చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్. ఇది చాలా అద్భుతమైనటువంటి శిలాసంపద. అన్ని మనం కేవ్ నెంబర్ 7 దగ్గర ఉన్నాము. 7th కేవ్ దగ్గర మనం ఉన్నాం. ఇది లోపల గౌతమ బుద్ధుడు కూర్చున్నాడు. చాలా అద్భుతమైన శిలా సంపద. నెంబర్ 8 కేవ్స్ నెంబర్ 8 అజంతా గుహలలో ఇది 8th దగ్గర ఉన్నాం. మనం దగ్గర ఉన్నాం. 9 చాలా గొప్పగా, ఇది కూడా రాజమహల్లా కట్టారు. ఇదే బౌద్ధ ధమ్మం. ఇది కూడా ఒక రాజమహల్ లాగా అద్భుతంగా దీన్ని కట్టారు. ప్రపంచ వారసత్వ సంపద. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. వీళ్ళంతా ఈ డోలి సోదరులు ఇక్కడ అందరినీ క్షేమంగా తరలిస్తూ ఉంటారు. క్షేమంగా మనల్ని తరలించి ఇక్కడ మొత్తం కూడా కేవ్స్ చూపిస్తారు. వీళ్ళంతా కూడా డోలీలలో. ఇక్కడ కేవ్ నెంబర్ 11లో ఉన్నాం. ఇది 11. ఈరోజు మనం అజంతా కేవ్స్ లో 12 దగ్గర ఉన్నాం. ఇది 12 కేవ్ నెంబర్ 12. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కేవ్. మనం కేవ్ నెంబర్ 13 దగ్గర ఉన్నాం. ఇది కూడా చాలా అద్భుతంగా, ఈ అద్భుతమైనటువంటి శిలా సంపద మన భారతీయుల అస్తిత్వానికి ప్రతీక. సమయం లేకపోవడం మూలంగా ఒకటే మీకు 2 దాంట్లో చూపిస్తున్నా. అది 15. ఇక్కడ 15. ఇది 15. పూర్తిగా మన అజంతా కేవ్స్ ఎలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. మనం 16వ నెంబర్ కేవ్ దగ్గర ఉన్నాం. 16వ నెంబర్ కేవ్. నెంబర్లో ఉన్నాం ఇప్పుడు. ఇది అద్భుతమైనటువంటి శిలా సంపద. చూడండి, ఆ రోజులలో కూడా ఎంత అద్భుతంగా ఈ యొక్క గొప్పతనంతో ఈ బౌద్ధ శిల్పాలను ఎంత అందంగా చెక్కారు ఆ మహనీయులు. ఎందుకు అజంతాను చూడాలంటే ఈ శిలలపైన ఈ శిల్పాలు అంత అద్భుతంగా చెక్కారు. ఈ ఒక్క చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మనం 19 దగ్గర ఉన్నాం. 19th కేవ్స్ దగ్గర ఉన్నాం. చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. ఈ కేవ్స్ లో చాలా గొప్ప శిలా సంపద ఉంది. మరి లోపల ఏముందో మీ అందరు చూపిస్తే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మనం 20వ నెంబర్ కేవ్స్ లోకి ఎంటర్ అయ్యాం. ఇది 20వ నెంబర్ కేవ్ అన్నమాట. 20వ నెంబర్ కేవ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి దృశ్యం కూడా అద్భుతంగా ఉంది. 20లో బుద్ధ భగవానుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. మనం 21వ కేవ్ లో ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి కేవ్స్ ని మనం సందర్శిస్తున్నాం. లోపల ఏముందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి వాటర్ పెయింటింగ్స్ ఇవన్నీ.
22వ దాని దగ్గరికి వచ్చేసాం. అప్పుడే మన డైరెక్టర్ రాము గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది ఎంత అండి? కేవ్ నెంబర్ 22 ఉండగానే 23వ నెంబర్ కేవ్ దగ్గరికి వచ్చేసాం మిత్రులారా. 23వ నెంబర్ కేవ్ ఇది. ఇందులో చాలా అద్భుతంగా, ఇందులో కూడా శిల్ప సంపద ఉన్నది. 24వ నెంబర్లోకి ఎంటర్ అయిపోయినాం. 24వ నెంబర్లోకి ఎంటర్ అయిపోయినాం. కేవ్ నెంబర్ ఎంత బ్రో? 24. చూడండి 24 కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఒకటి రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. ఇది కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు పురావస్తు శాఖ వాళ్ళు. మనకున్న 26లో ఒకటి వర్క్ జరుగుతూ ఉంది మిత్రులారా. మేము వచ్చినందుకు రెనోవేషన్ వర్క్ జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్ చూస్తుండగానే 26వ నెంబర్ కూడా ఎంటర్ అయిపోయాం. 26 ఇందులో 26 కేవ్స్ ఉన్నాయి. 26లో ఎంటర్ అయిపోయాం. ఎన్నో కేవ్ ఇది? 26. మన అజంతా గుహలో మనం బుద్ధ భగవానుడు నిద్రిస్తున్నాడు. సమస్త మానవాళి జ్ఞానాన్ని ఆయన పాదాల ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి మన అజంతా గుహలు. ఈ అందాన్ని ఒకసారి మీరు చూడండి. మీకోసం ఈ వీడియోలో మీరు చెబుతా ఉన్నాను. ఎందుకోసం అజంతాను మనం సందర్శించాలి ఈ వీడియో ద్వారా మీరు చూడండి. 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఇంత మహోన్నతమైనటువంటి శిల్ప సంపదలు, ఇంత గొప్ప పవిత్ర నామాన్ని రాళ్లతో తొలిచారు. And Buddha just touches the arcs, everything vanishes. నిద్రిస్తున్న బుద్ధ భగవాను చూడండి. నిద్రిస్తున్న బుద్ధ భగవాను చూడండి. జీవాన్ని పూసింది. 2000 సంవత్సరాల క్రితం రాళ్ళని తొలచి శిల్పాలకి జీవాన్ని పూసి సమస్త మానవాళికి జ్ఞానాన్ని అందించారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా దీన్ని సందర్శించారు. Save nature. Save future. Save nature. Save future. Save future. Save nature. Say no to plastic. 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 Save nature. Save nature. Save nature. Save future. Save future. Save nature. All the hands. अरे भीगी टायर हट रास्ते में खाली करिए. फोटो एक चलो. ఎల్లోరా గుహలలో మనం 26 కేవ్స్ ఉంటాయి. 26 కేవ్స్ చూసిన తర్వాతకి ఇప్పుడు బ్రదర్ మీరు ఎక్కడున్నారు? ఈ వ్యూ పాయింట్ ద్వారా ఈ 26 కేవ్స్ కూడా చూశాక ఇక్కడ నుంచి మనకు అన్ని కనబడతా ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రపంచ వారసత్వ కట్టడం